దేవునికి కృతజ్ఞతాస్థుతి చెల్లించబద్ధమై ఉన్నామండి. 116 కీర్తన 12-13 వచనాల్లో కీర్తనకారుడు దావీదు మనవడు సత్యం మాట్లాడారు. యెహోవా నాకు చేసిన ఉపకారములకు నేను ఏమి చెల్లించదును? రక్షణ పాత్రను చేకూర్చి కృతజ్ఞతాస్థుతితో ఆయనకు, దేవుడు మనకు చేసిన మేలుకి మనము కృతజ్ఞతాస్థుతి చెల్లిస్తే దేవుడు చాలా సంతోషిస్తారంట. 69వ కీర్తన 30-31 వచనాల్లో కూడా అంటాడు, కీర్తనతో నేను యెహోవా నామమును స్తుతించేదను, కృతజ్ఞతాస్థుతులతో నేను ఆయనను ఘనపరిచేదను. కొన్ని డెక్కల గల కోడల కంటే అది యెహోవాకు ప్రీతికరమైనది. దేవుడికి చాలా ఇష్టమైనదంట కృతజ్ఞత చెల్లించడం. పాటలు పాడి దేవుడిని ఆరాధించడము దేవుడికి చాలా సంతోషకరమైనదంట. జపనీయ గ్రంథం 3:17 వచనంలో అంటాడు, దేవుడు కూడా మనతో కలిసి పాటలు పాడి ఆయన ఆనందాన్ని వ్యక్తపరుస్తారంట, హర్షిస్తారంట. కృతజ్ఞత చెల్లించినప్పుడు దేవుడు ఇలా సంతోషిస్తారంట. 139వ కీర్తనలో కూడా అంటారు, మొదటి వచనాల నుంచి 14 వచనాల వరకు మనం చూస్తే దావీదు మహారాజు తను తాను పరిశీలించుకుని తను తాను పరీక్షించుకుని 14-16 వచనాలు అంటాడు, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు ఆశ్చర్యమును భయమును కలుగుతున్నది. అందుని బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను. నీ ముందు పడిన దినములు ఒకటైనను కాకముందే నీ గ్రంథములు సమస్తమును రాయబడి ఉన్నాయి అంటున్నారు. దేవుని బట్టి కృతజ్ఞత చెల్లించాలి. రేపు 16వ తారీఖు నుంచి 10th క్లాస్ వాళ్ళ ఎగ్జామ్స్. మంచిగా వాళ్ళు అనుకున్న మార్కులు వచ్చి స్కూల్ ఫస్ట్ వచ్చారనుకో, స్కూల్ వాళ్ళు సంతోషపడతారు. వాళ్ళది ఫోటో ఫ్లెక్సీ వేసి వాళ్ళకి వచ్చిన మార్కులు కూడా ఆ ఫ్లెక్సీలో ఉంటాయి. ఆ స్కూల్ కూడా చాలా, ఎందుకంటే మా విద్యార్థి అని సంతోషపడతారు. తల్లిదండ్రులు కూడా చాలా సంతోషపడతారు. పాస్ అవుతున్న ఫెయిల్ అయ్యారు, ఏమనిపిస్తుంది? కృతజ్ఞత చెల్లించాలా, దేవుడిని గణపరచాలంటే మనసు వస్తా. కానీ దావీదు మహారాజు ఏమంటున్నారంటే, ఒక మనిషిగా నీవు నన్ను కలుగు చేసినందుకు నేను నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. అనుకున్నవన్నీ జరిగినందుకు, అడిగినవన్నీ ఇచ్చినందుకు కాదు, కానీ మనము దేవుని యొక్క బిడ్డలమై ఉన్నాము. దేవుడు మనలను నిర్మించినందుకు కృతజ్ఞతాస్థుతి చెల్లిస్తున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 29వ వచనం అంటాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనంలో ఒక చక్కని మాట రాయబడింది. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనంలో రాయబడిన మాట, వాడు నాకు తోడై ఉన్నాడు కనుక ఆయనకి ఇష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేయుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడవలేదు. ఎవరంటే మనం యోగానికి పంపింది ప్రభువైన యేసుక్రీస్తుగా ఈ యోగానికి మనం పంపించాడు. ఒక కుటుంబానికి, ఒక తండ్రికి కుమార్తెగా. కానీ ఆ పంపిన దేవుడు అంటే మనకు తోడై ఉన్నాడంట. ఆయన మనల్ని ఒంటరిగా విడవలేదంట. మనకి ఇష్టమైనవి మనం చేయటం కాదంట, కానీ దేవునికి ఇష్టమైనవి చేసినప్పుడంట దేవుడు మన తోడై ఉంటాడని యోహాను సువార్త 8వ అధ్యాయంలో 29వ వచనంలో రాయబడింది. మనకి ఇష్టమైనది కాదు, దేవుడి యొక్క నామమును ముఖ్యంగా మనం స్తుతించినప్పుడంట ఆయన మనకు తోడై ఉంటాడని లేఖనము తెలియజేస్తూ ఉంది. లూకా సువార్త 17వ అధ్యాయము 16 వచనాల్లో మనం చూస్తే, యేసు ప్రభు వారి దగ్గరకు 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. 10 మంది కుష్ఠరోగులు వచ్చినప్పుడు ప్రభువా మమ్మల్ని స్వస్థపరచమని వారు దూరం నుండి ప్రభువు వేడుకుంటూ ఉన్నారు. ప్రభు మీరు వెళ్తూ ఉండగా మార్గంలోనే మీకు స్వస్థత కలుగుతుంది, మీ దేహమును యాజకునికి కనపరచుకున్నది అన్నారు. ప్రభు ఆ మాట పలకగానే వారు బాగా వెలుతురుగా శుద్ధులయ్యారంట. 9 మంది తిరిగి ప్రభు దగ్గరికి రాలేదు. ఒక్క సమరీలు మాత్రమే ప్రభు దగ్గరకు వచ్చాడట. ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు చాలా సంతోషపడతాడు. 16వ వచనంలో ఆ వచ్చిన వ్యక్తి అంటే సమరీయుడు అంట. ప్రభువుకు మొక్కి గొప్ప శబ్దముతో ప్రభువుని మంజపరిచాడంట. మనము కూడా ఎందుకు ఈ కృతజ్ఞత అంటే, ఆపత్కాలాల్లో కష్టకాలాల్లో ఎవరు నమ్మదగిన సహాయకులు అనంటే మన తండ్రి అయిన దేవుడు. మనుషులు ఎవరు సహాయం చేయలేని చోట దేవుడు సహాయం చేస్తూ,
దేవుడు అనుదినము మనల్ని కనుపాపలా కాపాడుతూ ఉన్నాడు. కనుక నెలకి ఒక్కసారి మనం ఈ రీతిగా కలిసి కృతజ్ఞతాస్తుతి దేవుడికి చెల్లించి మన యొక్క ప్రతిస్పందన తెలియజేసినప్పుడంట దేవుడు మనతో చాలా సంతోషిస్తాడంట. 10 మంది కుష్ఠరోగులు ప్రభు దగ్గరికి రావాలని ఒక్క వ్యక్తి వచ్చినందుకే ప్రభు చాలా సంతోషించాడు. మనం కూడా కృతజ్ఞత కలిగి ఆయన యొక్క సన్నిధిలోకి వచ్చినప్పుడంట ప్రభు చాలా సంతోషిస్తాడు. అందుకని దేవుడు బట్టి కృతజ్ఞత అంటే మనిషిగా మనం పుట్టినందుకు, అన్ని దినులు దేవుడు మనలను కాపాడుతూ ఉన్నందుకు, ఆయన బిడ్డమైన మన ఎడల ఆయన మన ఎడల కనికరము కలిగి ఉన్నారంట. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట రాయబడింది. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనంలో రాయబడి ఉంటుంది. ఒకరి తల్లి ఒకరిని ఆదరించినట్లు ఆ మాట చదవండి. 66వ అధ్యాయము 13వ వచనం. నేను మిమ్మల్ని ఆదరించను. చదవండి. యెరూషలేములోనే మీరు ఆదరించబడినారు. మీరు చూడగా మీ హృదయం ఉల్లాసించను. మీ ఎముకలు లేత గడ్డి వలె యెహోవా హస్తములు ఆయన సేవకుల ఎడల కనపరచబడింది. సరే, ఇక్కడ రాయబడిన మాట 66వ అధ్యాయం 13వ వచనంలో ఏమని రాయబడిందంటే, ఒకరి తల్లి ఒకరిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించను. యెరూషలేములోని మీరందరూ ఆదరించబడలేదు. దేవుని యొక్క మందిరములకు మొదటి సమయాల గ్రంథము 1వ అధ్యాయము 11 వచనాల నుంచి కొన్ని వచనాలు మనం ధ్యానిస్తే, అన్న దేవుని యొక్క మందిరానికి వెళ్ళిందంట. వారి ఇంటూ ఏటేటా శిలోహంలో ఉన్న దేవుని యొక్క మందిరానికి వెళ్ళి వారి యొక్క ముక్కు చెల్లించుకోవడానికి వెళ్ళేది. వెళుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధికి వెళుతున్న ప్రతిసారి అన్న యొక్క హృదయంలో బాధ కలుగుతూ ఉండేదంట. ఎందుకు? తన యొక్క సవితి అయిన పిల్లలకి పిల్లలు ఉన్నారు, అన్నకి పిల్లలు లేరు. ఆమె భోజనం మానేసి దుఃఖపడుతూ ఉండేదాన్ని. కానీ దేవుడు అడిగినాక, ప్రభా నీవు నాకు ఒక కుమారుడు ఇస్తే వాణ్ణి నీ కొరకు పెంచుతా, వాణ్ణి తల మీదకి మంగళ కట్టి రానేయకుండా వారిని నీ కొరకు ప్రతిష్ఠిస్తాను ప్రభువా. అన్న దేవుడి యొక్క మందిరంలో చేయబడిన ప్రార్థన దేవుడు ఆలకించి ఒక కుమారుని అన్న అడిగితే, మొదటి సమయాలు కన్నా 2వ అధ్యాయం 21వ వచనంలో రాయబడింది. దేవుడు అంటే 3 కుమారులను ఇచ్చాడంట, 2 కుమారులను ఇచ్చాడు, 2 కుమార్తెలు ఇచ్చాడంట. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో రాయబడింది. మనము అడుగు వాటికంటేనో ఊహించు వాటికంటేనో అత్యధికంగా దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు అంట. ఒక కుమారుణ్ణి అడిగితే దేవుడు 3 కుమారులు ఇచ్చాడు, 2 కుమార్తెలు ఇచ్చాడు. అన్న తను భరించిన నింద, తను పడిన శ్రమ, తన యొక్క దుఃఖ దినములన్నీ కూడా దేవుడు సంతోషంగా మార్చాడు. కారణం ఏంటి? దేవుని యొక్క సన్నిధిలో కృతజ్ఞత కలిగి ప్రార్థించినప్పుడల్లా తన మీదున్న నింద తొలగించబడిందంట. తనకొచ్చిన శ్రమను దేవుడు ఆశీర్వాదంగా మార్చాడు. ఎటువంటి కుమారుడు దేవుడు ఇచ్చాడు అని అంటే, దేశంలో దేవుని వైపు తిప్పిన మంచి దైవజనుడు సమయంలో ప్రవక్త. బాల్య దినముల నుంచే దేవుని యొక్క మందిరంలో ఎదిగిన వ్యక్తి, చిన్న వయసు నుంచి దేవుని యొక్క స్వరము ఉన్న వ్యక్తి, మంచి ఒక ఆత్మీయ అనుభవం కలిగిన వ్యక్తిగా దేవుని కొరకు ఒక ప్రశస్తమైన సేవకునిగా నిలబడ్డాడు. గల కారణాలు ఏంటి అంటే, దేవుని మందిరంలో ఆ వ్యక్తి ఎదిగాడు కాబట్టి, అనుదినము దేవుని యొక్క భయభక్తులు కలిగి జీవించాడు కనుక ఆ వ్యక్తికి దేవుడు తోడై ఉన్నాడంట. సమయంలో ప్రవర్తని దేవుడు అంతగా దేవుడు హెచ్చించాడంట.